కులమత వర్గాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. కులమత వర్గాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. మున్సిపల్ పార్క్ ను ఆయన సందర్శించి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, ఎన్నికల్లో మీ సహాయ సహకారాలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సలార్ దాదా, మాజీ డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కొజ్జిలిపేటలో శ్రీ భుజంగేశ్వర స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కొజ్జిలిపేటలో శ్రీ భుజంగేశ్వర స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పారాయణం, వేద శ్వస్తి, క్షీరాదివాసం, పంచామృత పంచాంగవాధివాసం, వివిధ హోమాలు, చతుర్వేద పారాయణం తదితరమైనవి జరిపారు. ఈ నెల 24వ తేదీన శ్రీ భుజంగేశ్వర స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవం జరగనుందని ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈశానమూర్తయే నమః, తత్పురుషవక్త్రాయ నమః, ఘోరహృదయాయ నమః, భాంగవజాయ నమః, భాం నేత్రేభ్యో నమః, సహస్రాయ నమః. పార్వతోద్భవస్య దినేష్ నాగ వెంకట కుమార నామధేయస్య ధర్మవతి సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం, ధర్మవతి సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం, ऋषल्लगोत्रोद्भवस्य प्रसन्न कुमार नामधेयस्य रविशंकर नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं मिथुनकुल गोत्रोद्भवस्य मोहनां समद्धरणार्थमस्मिन् कुलपति ब्राह्मणानां समस्त संध्योपासनयागरुत्तर्यादित्यर्थं शिवार्चनादित्यर्थं गणगमन मकुटके रोदकोल भट्ट देवांग प्रधानवस्त्रैश्वर्य परादि विविधैश्वर्य समेत श्री दिग्वे लक्ष्मी समर्थ्यर्थं. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నగరంలోని 36, 37 డివిజన్లలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఏర్పడ్డ కూటమిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సూపర్ 6 పథకాలను ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర ప్రజలకు వివరించారు. డంపింగ్ యార్డు పరిసర ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు, కొరియర్ శ్రీను, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అరాచక ప్రభుత్వం పోవాలి, స్వచ్ఛమైనటువంటి పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు కులమతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది, చిన్న పెద్ద అందరూ, ఆడబిడ్డల దగ్గర నుంచి అందరూ కూడా కోరుకునేది ఈ అరాచక రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 36, 37 డివిజన్లో ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి మేము ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ చాలా వెనుకబడుతూ ఉంది. ఎందుకంటే డంపింగ్ యార్డ్ దగ్గర ఆ మురికి కూపంలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకి మేము గత ప్రభుత్వంలో కొంత విముక్తి కలిగించాలని చెప్పి ఆ రోజున ఆ డంపింగ్ యార్డ్ మొత్తానికి కూడా కాంపౌండ్ వాళ్ళు పెట్టడం జరిగింది. దాదాపు 70 లక్షల రూపాయలతో పనులు స్టార్ట్ చేశాం. కింద పిల్లర్స్ వేసాం, చుట్టూ ఫిల్ట్ బీమ్ వేసి గోడ కట్టడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఆపేశారు. ఇవాళ వర్షం పడితే ఏదైతే ఆ చెత్తలోంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలైపోతున్నారు. రాత్రుళ్ళు అయితే మొత్తం పొక్కమ్మేస్తూ ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. గతంలో నేను అనేక సార్లు ప్రయత్నం చేస్తే ఈ డంపింగ్ని వేరే ప్రాంతాలకు పెట్టించి ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీతో మేము ప్లాన్ చేస్తే కావాలని పేరు నాని గారు దానికి అనేక రకాలుగా అడ్డం పడటం జరిగింది. ఇవాళ ఎప్పుడు కూడా బందర్ అభివృద్ధిలో ఆయన చేయడానికి, రాజకీయాలు చేయడానికి ముందుంటాడు తప్ప అభివృద్ధి చేయడంలో ఆయన ఎప్పుడో కూడా వెనకే ఉంటాడు. ఇవాళ ఇళ్ల స్థలాలే తీసుకుందాం. ఇవాళ ఇదే డంపింగ్ యార్డ్లో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంటా ఉన్నారు. మేము గత ప్రభుత్వంలో దాన్ని మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మాస్టర్ ప్లాన్ మార్చడానికి మేము ప్రపోజల్ పెడితే 5 సంవత్సరాలు కనీసం ఆ మాస్టర్ ప్లాన్ తీసుకోవడానికి కారణంగా, మార్పు చేయని కారణంగా పట్టాలు రానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఎలక్షన్స్ రాగానే నెల రోజుల ముందు తీసుకొచ్చి పట్టాలు, ఇదిగో మీకు పట్టాలు ఇచ్చేస్తా అని చెప్పి ఉమ్మడి అభ్యర్థి అలాగే
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి పంపించినటువంటి కొల్లు రవీంద్ర గారి పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి చోట కూడా మీరే రావాలి, మీరే కావాలి. 5 సంవత్సరాల క్రితం ఆగిపోయిన అభివృద్ధి ముందుకెళ్లాలంటే కొల్లు రవీంద్ర గారు రావాలి అని చెప్పి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా కార్మిక కర్షక సోదరులు ఒక పక్క ఉన్నటువంటి అనేక రంగాలు అన్నీ కూడా కుదేలైపోయినటువంటి బందరికి జనాభా తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకంటే దౌర్భాగ్యం లేదని చెప్పి బందరు ప్రజలు అంటున్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, వైసీపీ రాష్ట్రంలో ఒక సైకో పాలన ఏర్పాటు చేసింది. అలాగే మచిలీపట్నంలో కూడా ఒక సైకో పాలన ఇక్కడ ఏర్పడింది. ఎవరైనా జనసేన, టీడీపీ కానీ అలాగే బీజేపీ శ్రేణుల మీద విపరీతమైనటువంటి దాడులు, ఏదైనా చిన్న ఫ్లెక్సీ కట్టుకున్నా, చిన్న దిమ్మ కట్టుకున్నా కూడా వాటిని కూల్చేటటువంటి పరిస్థితి. మరి ఇవాళ రోడ్డు పక్కన మీరు ఏ విధంగా బందరు ప్రజలను మోసగించడానికి, మీ కొడుకు గెలుపు కోసం బందరు ప్రజలను మీరు మోసగిస్తారా పేరునని గారు అని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చేటటువంటి పట్టాలకు ఎక్కడైనా ధృవీకరణ ఉందా ఈ ప్రభుత్వం నుంచి? అది ఎక్కడైనా మీకు ఎక్కడికైనా పాపం వాళ్ళకి ఒక బీఫామ్ కానీ లేదా ఒక పొజిషన్ సర్టిఫికేట్ కానీ వచ్చేటటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు కానీ, పట్టాలు కానీ, గత ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డుకి 400 పట్టాలు ఇచ్చారు. మీరు ఎవరికైనా ఉపయోగపడినాయా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో వైసీపీ నోటాతో పోటీ తప్పితే ఎన్డీఏతో పోటీ కాదు. బందర్లో కొల్లు రవీంద్ర గారికి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో నిలిచిపోయేటటువంటి, చరిత్రలో నిలిచిపోయేటటువంటి మెజార్టీని కొల్లు రవీంద్ర గారికి ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ఇస్తారని చెప్పి వారికి మేమందరం కూడా సంఘీభావం ప్రకటిస్తూ బందరు అభివృద్ధికి భవిష్యత్ తరాలకు రక్షిత నీటిని అందించాల్సిన అవసరం ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు రక్షిత నీటిని అందించాల్సిన అవసరం ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ జల దినోత్సవం పురస్కరించుకుని కాసానిగూడెంలోని మున్సిపల్ కార్పొరేషన్ నీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన పరిశీలించి నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో 2024వ సంవత్సరాన్ని ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించారన్నారు. జలమే జీవనం అనే నినాదంతో నీటి లభ్యత, అవసరాలు, వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తు తరాలకు రక్షిత నీటిని అందించేందుకు నీటి వినియోగంలో పొదుపు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మున్సిపల్ నీటి శుద్ధి కేంద్రం ఇంజనీర్లు, కార్మికులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈరోజు మనము ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ కాసానీపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కార్మికులు, అసిస్టెంట్ ఇంజనీర్సు మరియు మన మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ గారు, న్యాయవాదులు, డ్వాక్రా మహిళలు, ఇతర సిబ్బంది అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ 2024వ సంవత్సరం ప్రపంచ జల దినోత్సవం ఒక స్లోగన్తో జరుపుకుంటూ ఉన్నాము. ఏంటంటే అది వాటర్ ఫర్ పీస్. మనందరికీ తెలిసిన విషయమే, జలమే జీవనం అనేది. మనలాంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ముఖ్యంగా జలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించడము, భవిష్యత్ తరాల వారికి కూడా నీటి కొరత లేకుండా ఎలా చూసుకోవాలి, దాని పట్ల అవగాహన సదస్సులు ఏ విధంగా కల్పించాలి అనేది ప్రజలకి మన సంస్థ ద్వారా తెలియజేస్తూ వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ సమావేశం. మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక పెరణ ఎమ్మెల్యే అభ్యర్థి రాము అన్నారు. మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక పెరణ ఎమ్మెల్యే అభ్యర్థి రాము అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పెడన పట్టణంలోని 1వ వార్డులో ప్రజా దీవెన కార్యక్రమంలో హారిక, రాము దంపతులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ మరోసారి వైసీపీకి మద్దతుగా నిలవాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా వైసీపీకి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలందరూ మరల వైసీపీనే కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగాలంటే మరల వైసీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత వీరు గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. బిన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రజా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపుడి వేణుగోపాల్ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపుడి వేణుగోపాల్ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు దోపిడీని ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ఎదగడంతో అవనిగడ్డ టికెట్ జనసేనకు దక్కిందన్నారు. కానీ టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవలి లోకేష్ ను కలిసి మండలి బుద్ధప్రసాద్ కే సీట్ ఇవ్వాలని కోరటం, టీడీపీ అయితేనే గెలుస్తుందనే సంకేతాలు పంపటం పొత్తు ధర్మానికి తగిన వైఖరి కాదన్నారు. ఇప్పటికైనా టీడీపీ వాళ్లు పొత్తు ధర్మం ప్రకారం జనసేన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా మిత్రపక్షంగా కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకుని అందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో కూడా మీకిన్ని అని ఇప్పటికే కేటాయించుకోవడం జరిగింది. అందులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం సీటు జనసేనకు కేటాయించబడింది అనేది ఇప్పటికే మనందరికీ కూడా సమాచారం అందింది. జనశ్రేణులు అందరూ కూడా ఇప్పటివరకు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మార్పు చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ జనసేన పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఈ మార్పు అనేది అవనిగడ్డ నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం బయటికి జనసేన పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే ఇక్కడ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. అంతవరకు అయితే తప్పుపట్టం కానీ ఒకరిద్దరు ఈ మధ్యకాలంలో బయటికి బయలుదేరి జనసేనకు సీట్ ఇస్తే గెలవదు, తెలుగుదేశం పార్టీకి ఇస్తేనే గెలుస్తుంది అని కూడా మాట్లాడటం జరిగింది. గ్రూపుల్లో కూడా మన మీడియా ద్వారా చూసాం. మనం వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి. మేము డిసైడ్ చేయలేమండి, డిసైడ్ చేయాల్సింది ప్రజలు. కాబట్టి దయచేసి పొత్తు ధర్మాన్ని పాటించి బయటికి మాత్రం ఇటువంటి విషయాలని వెల్లడించొద్దని, ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుందామని, అలాగే అధిష్టానం కావాలనే జనసేన పార్టీకి అవనిగడ్డ సీటును కేటాయించింది. ఆ ధర్మాన్ని మీరు పాటించి ఈసారికి తప్పకుండా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మద్దతు ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఉన్న ఎంతో కష్టంతో కూడుకున్న కష్టంతో పైకి వచ్చినటువంటి జనసేన పార్టీకి కేటాయించినటువంటి సీటు విషయంలో మీరందరూ కూడా సోదరభావంతో ఆలోచన చేసి మా అందరికీ కూడా జనసేన పార్టీకి సహకరించి మరి జనసేన పార్టీ గెలుపు కోసం ఇటు 3 పార్టీలు కూడా మరి స్నేహధర్మాన్ని పాటించి, పొత్తు ధర్మాన్ని పాటించి మనం ముందుకెళ్లాల్సినటువంటి ధర్మం మనందరిపైన ఉంది. కాబట్టి ఇవాళ అందరం చెప్పేది ఒకటే, ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ మన యొక్క నినాదం ఒకటే, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడం. నియోజకవర్గంలో మరి జనసేన పార్టీకి కేటాయించినటువంటి సీటుకి మిగిలినటువంటి 2 పార్టీలు కూడా ఆల్రెడీ బీజేపీ కూడా నిన్న ప్రకటించింది, పొత్తులో ధర్మంగా మేము జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోదరులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ యొక్క మన జనసేన పార్టీ ద్వారా అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం. ఎవరైనా సరే అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏ ఒక్క వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ కేటాయించినటువంటి అభ్యర్థికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందిద్దాం. అదేవిధంగా మన అందరం కూడా ఐకమత్యం ఈ రకంగా ఉంది అని చెప్పి చూపించడం కోసం ఈ రోజు నుంచి మనలో ఉన్నటువంటి ఎవరికైనా మేము మనస్పర్ధలు ఉన్నాయని మేము ఎవరిని కూడా విమర్శించడం చేయట్లేదు. ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏదో పార్టీని విమర్శించాలనేటువంటి ఉద్దేశం కాదు. కానీ మాకు సీటు వచ్చిన తర్వాత మేము మొట్టమొదటిగా జనసేన పార్టీ తరఫున పెడుతున్నటువంటి ఈ మొదట సమావేశంలోనే మా యొక్క భావాలను తెలియజేస్తున్నాం. కాబట్టి పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడిని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్లో పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేన సీట్ని 3 పార్టీలు ఏకాగ్రతతో ఏకముఖంగా అవనిగడ్డ జనసేన పార్టీకి కేటాయించారు. కానీ కొన్ని రోజుల నుంచి మిత్రపక్షాలైన సరే తెలుగుదేశం పార్టీ వెళ్ళి నాయకులకి మెమోరాండం ఇస్తూ జనసేన పార్టీకి ఇక్కడ గెలుపుకు అవకాశం లేదు, తెలుగుదేశానికి ఇస్తే గెలుస్తుందని చెప్పటం చాలా దుర్మార్గమైన ఏచనమైన పని. పొత్తులో ధర్మంగా బందర్ అసెంబ్లీలో కొల్లు రవీంద్ర గారికి సీట్ ఇస్తే అక్కడ ఉన్న ఆర్కే గారు ఆయన నెంబడి పెట్టుకెళ్ళి
కొల్లు రవీంద్ర గారికి ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించమని చెప్పి కోరుతున్నారు. అటువంటి పొత్తు ధర్మం ఇక్కడ ఎందుకు పాటిస్తలేదని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ సెకండ్ గేటర్ నాయకుని అడుగుతున్నా. రానున్న 2024 ఎలక్షన్లో ఇంకా 56 రోజులుంది. స్టేట్ పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కూడా అవనిగడ్డ జనసేన పార్టీ అభ్యర్థిని వెంటనే ప్రకటించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అఖండమైన మెజార్టీతో మేము తీసుకొస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున సభాముఖంగా తెలియదు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపిదేవి మండలం పరిధిలో పెదప్రోలు గ్రామంలో కొలువుతీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరామయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు కుర్ర గురుప్రసాద్ల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం విశేష అలంకరణ చేశారు. ఈ సందర్భంగా కూరపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసినట్టు తెలిపారు. 1,00,000 మందికి పైగా భక్తులు జాతర మహోత్సవం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని అంచనా వేసినట్టు పేర్కొన్నారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్, చల్లపల్లి సీఐ సిహెచ్ నాగప్రసాద్ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తారన్నారు. ప్రముఖ గాయని చాగంటి సాహిత్యచే పాట కచేరీ కార్యక్రమాన్ని భక్తుల కోసం ఆలయం తరపున ఏర్పాటు చేస్తున్నట్టు కోటేశ్వరరావు వెల్లడించారు. పెద్ద ప్రోగ్రాంలో వేంచేస్తున్న అద్దంకి నాంచారమ్మ జాతరోత్సవము ఈ నెల 25వ తేదీన సోమవారం జరుగును. ఈ జాతర సందర్భంగా అమ్మవారికి ఈ రోజున ప్రత్యేక పూజ అలంకారం చేసి అమ్మవారి అలంకారం ఏర్పాటు చేసినాం. కావున ఈ జాతర ఉత్సవానికి సుమారుగా 1,00,000 మంది భక్తులాగానే అంచనా వేస్తున్నాము. ఈ యొక్క వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చల్లపల్లి మోపిదేవి, ఘంటసాల పోలీసు వారు, చల్లపల్లి సిఐ గారు, మోదే ఎస్ఐ గారు, అవనిగడ్డ డిఎస్పీ గారు వారి సారథ్యంతో వీరికి మన భారీ ఏర్పాటు భారీగా పోలీసు బంధు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి జరగకుండా వారికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు, మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం, రాత్రికి సంస్కృతి కార్యక్రమాలు, హైదరాబాద్ సినీ గాయని చాగంటి సాహితీ హారిక నారాయణచే మ్యూజికల్ కూడా ఏర్పాటు చేసినాము. కావున భక్తులందరూ వచ్చి రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓట్లు వేయడానికి అనువైన వాతావరణంలో తాము భద్రత కల్పిస్తామని ఇన్ఛార్జ్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓట్లు వేయడానికి అనువైన వాతావరణంలో తాము భద్రత కల్పిస్తామని ఇన్ఛార్జ్ డీఎస్పీ రమేష్ బాబు భరోసా కల్పించారు. ఎన్నికలను పురస్కరించుకుని మచిలీపట్నం పోలీసు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఓటర్లను బెదిరించినా, ప్రలోభ పెట్టినా, అల్లర్లు సృష్టించినా, శాంతి భద్రతలకు భంగం కలిగించినా ఊరుకునే ప్రసక్తి లేదని, అట్టి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కాగా పోలీసులు పట్టణంలో ప్రధాన రహదారులపై కదం తొక్కారు. ఆయుధాలు చేతపట్టి హెచ్చరికలు జారీ చేస్తూ పోలీసులు కవాతు నిర్వహించారు. అయితే పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ దళాలు ఈ కవాతులో పాల్గొన్నారు. సిఐ నాగేంద్ర ప్రసాద్, 4 మండలాల ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. పెడన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే పెడనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మరియు ఏలూరు రేంజ్ ఐజీ గారి ఉత్తర్వుల మేరకు అలానే కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పెడన నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందితో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ తోటి సహా ఈ రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఇవాళ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెడన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ లోకల్ పోలీసుతో పాటు మన సెంట్రల్ పారామిలిటరీ బలగాలతోటి గస్తీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా తమ యొక్క అమూల్యమైన ఓటును ప్రశాంతమైన శాంతియుతమైన వాతావరణంలో అందరూ కూడా వినియోగించుకోవాలని వారికి మా యొక్క సపోర్టు ఈ సెంట్రల్ పారామిలిటరీ సపోర్ట్తో సహాయంతో అన్ని వేళ రక్షణ కల్పించబడుతుంది. ఎన్నికల నేపథ్యంలో అవనిగడ్డ ఈవో ఆర్డి శైలజ కుమారి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో అవనిగడ్డ ఈవో ఆర్డి శైలజ కుమారి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా
మోపిదేవి ఎంపీడీఓ శ్రీనివాసరావు అవనిగడ్డ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదుదారులైన టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈవోఆర్డీ తీరుపై పంచాయతీ కార్యదర్శుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని విచారణ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శులను ప్రలోభాలకు, ఒత్తిడికి గురి చేస్తూ వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని శైలజ కుమారి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. తక్షణమే ఈ ఎన్నికలు అయ్యే వరకు ఆమెను పక్క జిల్లాకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ గారు, యాసం చిట్టిబాబు గారు వగైరాలో ఐదుగురు కలిసి ఒక పిటిషన్ పెట్టడం జరిగిందండి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి. దాని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారు నన్ను ఎంక్వైరీ చేసి రిపోర్టు సబ్మిట్ చేయమన్నారు. దాని మీద నేను ఈరోజు ఎంక్వైరీకి రాగా ఈవార్డీ గారి దగ్గర, జడ్పీటీసీ గారి దగ్గర మరియు జడ్పీటీసీ గారితో పాటు సంయుక్తంగా పెట్టిన ఇంకొక యాసం సిట్టిబాబు గారు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దీనిలో ఒక అభియోగం ఏంటంటే పంచాయతీ సెక్రటరీస్కి మీటింగ్ పెట్టి పొలిటికల్గా ఏదో చేయమన్నారని చెప్పి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు అభియోగించడం జరిగింది. దాని మీద నేను పంచాయతీ సెక్రటరీలు, డీడీఓలు ఎవరైతే ఉన్నారో ఐదుగురిని కూడా పిలిచి వాళ్ళని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నాను. ఇప్పుడు తర్వాత నేను వీళ్ళందరి దగ్గర స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు కన్సల్టేట్ చేసుకుని నేను ఆర్ఓ గారికి రిపోర్ట్ రాయడం జరుగుతుంది. శైలజ కుమార్ మీద ఆమె స్థానికంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నికల నియమావళిలో కూడా ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాం కూడా జరిగింది. దాని మీద ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్గా మోపిదేవి ఎంపీడీఓ గారు వచ్చారు. ఆయనకి వివరణ ఇచ్చుకోవడానికి మమ్మల్ని కూడా పిలిచారు. మేము కూడా అవనిగడ్డ ఎంపీడీఓ ఆఫీస్ కాడికి వచ్చాం. ఆమె చేసినవి అన్నీ కూడా చెప్పాం. గతంలో కూడా చూసుకుంటే ఆమె 5 సంవత్సరాల లాంగ్ టర్మ్గా ఇక్కడే ఉంటూ అవనిగడ్డ కానీ, నాగాలంక కానీ, కోడూరు కానీ ఎంపీడీఓగా కూడా ఇన్ఛార్జిగా ఉంటూ, ఈఓపీఆర్డీగా కూడా ఉంటూ, అవనిగడ్డ ఎంపీడీఓగా కూడా 2 సార్లుగా ఉంటూ ఇక్కడ ఒక స్థానిక శాసనసభ్యులాగానే ఆమె ఓటర్లు కానీ, లేకపోతే దౌర్జన్యాలు కానీ అధికారుల మీద కానీ, లేకపోతే ప్రైవేట్ ఆఖరికి కోర్టులో ఉన్న స్థలాల మీద కూడా కోర్టులో ఉండి స్టే వచ్చిన స్థలాల మీద కూడా వెళ్ళి ఆమె దౌర్జన్యంగా ఇవి పడేస్తారా లేదా అని చెప్పనని దౌర్జన్యం చేసిన ఫోటోలతో కూడా ఇవాళ అధికారి గారికి కూడా ఇచ్చాం. అంతేకాకుండా నాగాలంక రోడ్డు మీదకు వచ్చింది అంటే అతను ఎమ్మెల్యే గారు వెళితే లెగలేదు అని చెప్పనని ఆ ఒక్క పాయింట్ మీద పట్టుకుని ఆమెది వాళ్ళది గోడ ఈ ఈఓపీఆర్డీ గారు దగ్గర ఉండి మరి పడేసిన సందర్భం కూడా అవి కూడా ఫోటోలతో కూడా ఇవాళ ఆర్ఓ గారికి, అధికారి గారికి కూడా ఇచ్చాం. మేము కోరేదల్లా ఒకటే, మొన్న 19వ తారీఖు సాయంత్రం పూట అవనిగడ్డ పంచాయతీ ఆఫీసులో అవనిగడ్డ మండలం అందరి కార్యదర్శుల చేత అట్లాగే